అంజీర్ పండ్లు అయితే చాలా కాస్తాయండి మాకైతే. ఎప్పుడు ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయి మొక్క మీద, ఇప్పుడు లేవని ఉండదు. మా ఆయనకైతే చాలా ఇష్టం, ఆయనకే ఎక్కువ శాతం. మా హస్బెండ్ నిజంగా ఆయనకి ఇష్టం. ఇది డ్రమ్ల, హాఫ్ పార్ట్ డ్రమ్ల పెట్టినాను అనమాట. దాంట్లో కూడా లోపలికి ఉంది మట్టి, లోపలికే ఉంది. కిచెన్ వేస్టేజ్ ది కదా, అది డీకంపోజ్ అయినాక ఇంకా లోపలికి వెళ్తాది. కానీ అంత మట్టిలో కూడా ఇంత మంచిగా ఇన్ని కాయలు హెల్దీగా వస్తుంది మంచిగా. ఇప్పుడు అవి రైప్ అయ్యే వరకు ఇంకో చోటు ఉంది, నేను చూపిస్తాను. అది సైజ్ పెద్దగా పెరిగిపోతుంది కాయ రైప్ అయ్యే వరకు. నేను ఇంకా ఈ బ్లాక్ టబ్ లో ఉందేమో అనుకున్నాను. కాదు, డ్రమ్ లో ఉంది. ఈ పక్కన డ్రమ్ లా, ఇది కూడా ఒక హాఫ్ పార్ట్ డ్రమ్ లా. ఇది గ్రేప్స్ మొక్క. ఇది ఎంత సైజ్ డ్రమ్ అయి ఉండొచ్చు? 200 లీటర్స్. 200 లీటర్స్ అంటే పెద్ద డ్రమ్. పెద్ద డ్రమ్మే 200 లీటర్స్ ఉంటది. దాన్ని సగం చేశారు. దాంట్లో సగం ఉంది మట్టి. సగం ఉంది మట్టి. ఓకే, ఇది ద్రాక్ష తీగ. ద్రాక్ష ఈసారి అయితే చాలా పూత వచ్చింది. అసలు నిండా పూత. ద్రాక్ష పూత, అది పూతనే ఇదంతా కూడా. మీరు అక్కడ కూడా చూడొచ్చు నిండుగా. ఈసారి అయితే అసలు చాలా వస్తాయేమో ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ వచ్చేటట్టు. ఇంత పూత వస్తేనే మనకి కొన్ని మంచి సరిపడా కాయలు వస్తాయి. ఇక దీనికి కాంపిటీషన్ లేదు కదండి డ్రమ్ లో? లేదు, ఇంకా వేరేది ఉంది, ఒకటే పెట్టినాను. అది ఎంత ఏజ్ ఉంటది? ఇదా 2 ఇయర్స్ మొక్క. ఇది 2 ఇయర్స్ లా నాకు తెలియదు అసలు ఫస్ట్ ప్రూనింగ్ చేయాలని. ఏదో తీసుకొచ్చి పెట్టేసినాను. అయితే మేము ఏం చేసినాము, ఫస్ట్ బ్లాక్ టబ్ లో ఉండే, ఆ బ్లాక్ టబ్ లో నుండి తీసి డ్రమ్ లో పెద్ద దాంట్లో పెట్టి చూద్దామని తీసి పెద్ద దాంట్లో పెట్టే వరకు మొత్తం చెత్త ఎండిపోయింది అనమాట. కంప్లీట్ గా ఎండిపోయే వరకు ఇంకా పోయింది అనుకున్నాం. మళ్ళీ వచ్చిందా? అసలు ఒక 10 days టైం తీసుకుంది అంతే, చిగుర్లతో పాటు పూత. అప్పుడే అసలు ఇంకెంత హ్యాపీగా ఉండేనంటే, ఇది సెకండ్ టైం కాపనమాట. ప్రూనింగ్ ఇప్పుడు ఈ కాయలు అయిపోగానే ప్రూన్ చేస్తే మళ్ళీ ఎంబడే కాయలు వస్తున్నాయి ఎవ్రీ టైం అనమాట. ఇంకా సీజన్ తో పని లేదు. మొత్తం హార్డ్ ప్రూనింగ్. ఈ కొమ్మలతో సహా ఆకులు, కొమ్మలు, ఈ చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కట్ చేసేస్తాను. హార్డ్ ప్రూనింగే చేస్తున్నాను నేను. మొత్తం కంప్లీట్ గా చేసి ఈ కొమ్మొక్కటి, పెద్ద కొమ్మొక్కటి ఉండేటట్టుగా చూసి చిన్న చిన్నవన్నీ ఆకులు బోడిగా చేసి పెట్టాలా? చేస్తే ఒక 10 days లో మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయిపోయి పూత వచ్చేస్తుంది ఎంబడే. పూత వచ్చినాక ఎన్ని రోజులకు కాస్తుంది అది? మనకి కాపుకి ఎన్ని రోజులకు వస్తుంది? టైం అయితే పడుతుంది, దగ్గర 2 months వరకు కూడా పడుతుంది. అవి కాయలు మనం హార్వెస్ట్ చేసుకునే వరకల్లా టైం చాలా పడుతుంది. ఓకే, అంటే ఇక 2 మొక్కలు ఉంటే మంచిగా వస్తాయి. 2 ఉన్నాయి నా దగ్గర, ఒకటి హార్వెస్ట్ రెడీ ఉంది, మీరే చేద్దురు ఇవాళ. షూర్ అండి. సపోటా ఇదేమో, ఈ సపోటా ద్రాక్ష 2 ఒకటేసారి నేను పెట్టినాను. ఇది కూడా 2 years ప్లాంట్. చాలా సపోటాలు. డ్రమ్ ఇవన్నీ నేను ఎక్కువ పెట్టలేదండి. ఒక్క డ్రమ్ నాకు 100 rupees లా, అది స్క్రాప్ షాప్ ఉంటది కదా, వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్నా అనమాట నేను. ఒక 100 rupees లా 2 అవుతాయి కదా, కిందది ఒక పార్ట్, పైన మూత ఉన్నది కూడా ఒక పార్ట్. అసలు చెప్పాలంటే 50 rupees ఒకటి అన్నట్టు. ఇంకా అసలు 2 years నుండి అయితే బాగున్నాయి. ఏదో ఒకటి రెండేమో కొంచెం అట్లా డ్యామేజ్ అయినాయి, కానీ మిగతా అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా దీంట్లోనే దొండపాదు వేసినాను ఈ సపోటా పక్కన. దీంట్లో ఎక్కువ నేను కిచెన్ వేస్టేజ్ పచ్చిది తీసుకొచ్చి డైరెక్ట్ ఇట్లా పక్కన పెట్టేస్తుంటా అనమాట ఎక్కువ శాతం. ఈ సపోటా మొక్క పక్కన ఇటువైపు అంతే మన కిచెన్ లో వచ్చే వేస్టేజ్ అంతా కూడా, పీల్స్ అన్ని. వండినవి కాదు, వండినవి వేయను, జస్ట్ పీల్స్ మాత్రము, ఆకులు అవి పెట్టేస్తుంటా, ఎప్పటికప్పుడు పెట్టేస్తుంటాను అనమాట. అంతే. ఈ చాలా బలంగా పెరుగుతాయి. చాలా సపోటాలు హార్వెస్ట్ చేసినాం ఈ మొక్క. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇది రాణి జామ అంటారండి. ఇది రాణి జామ మొక్క అని ఇచ్చిండు. దాని పేరు రాణి జామ. అసలు ఎంత సైజ్ వస్తుంది అంటే, అసలు జామ పండు ఇంత సైజ్ కరెక్ట్ ఇంత వస్తుంది. రాణి జామ చాలా మంచి టేస్ట్ ఉంటది. రెడ్ పల్పా? లేదు, వైట్ పల్పే ఉంటది. మంచి టేస్ట్, సైజ్ బిగ్ సైజ్ వస్తుంది. ప్రతి ఫ్రూట్ దగ్గర ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోవచ్చు, దగ్గర 40 వరకు ఉంటాయి. ఓకే, ఇది ఎంత దాంట్లో ఉంది? ఇది
100 రూపీస్ హ్యాండిల్ బ్లాక్ టబ్ హ్యాండిల్ అనమాట. ఓకే ఓకే. ఇట్లా పొడుగు ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకున్నాను. నిండుగా కాయలు చాలా బాగా వస్తుంది. మీరు లిక్విడ్స్ ఏమన్నా ఇస్తూ ఉంటారా? ఇస్తాను. ఏం చేస్తారు? ఇస్తాను. బనానా పీల్ ఫర్టిలైజర్స్, ఇంకా ఆనియన్ పీల్ ఫర్టిలైజర్, అవన్నీ నేను రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాను అనమాట. ఎట్లా చేస్తారు ఆనియన్ పీల్? వాటర్ లో వేసి పెట్టడం? వాటర్ లో వేసేసి పీల్స్ మనం తీసుకుంటాం కదా కిచెన్ లో, ఆ పీల్స్ అన్ని తీసి ఒక బకెట్ లో వేసేసి నీళ్ళు పోసి పెడతాను. అటు కాక కూరగాయల షాప్ అని చెప్పినాను కదా, అక్కడ ఇంకా ప్లెంటీగా దొరుకుతుంది నాకు ఇప్పుడు. ఇంత అసలు తెచ్చేసుకొని ఆ బకెట్ లో వేసి పెట్టేస్తాను. నానబెట్టి మంచిగా నీళ్ళు పోసేస్తుంటాను. చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. అది పోస్తున్నప్పటి నుండి చాలా ప్లాంట్స్ కూడా హెల్దీగా ఉన్నాయి. ఈల్డ్ బాగుంది. ఇన్ని పిందెలు ఉంటే నిలబడతాయి అన్ని కాయలు? అవుతాయి సంపతి. లాస్ట్ టైం కూడా ఒక్కసారి నాకు ఎందుకో మరి ఆ కాయల మీద మరి ఏం పురుగు వచ్చిందో తెలియదు. అప్పుడు ఇట్లా మచ్చలాగా వచ్చింది అనమాట. ఆ సారి ఇంకా అన్ని ఇంకా మా అన్నకి కొన్ని పెద్దగా అయినాయి అవి కూడా కాయలు, కానీ అది ఏందో మచ్చలాగా వచ్చింది అంతే. పురుగు కూడా లోపల పురుగు కూడా లేదు. మేము కాయలు కట్ చేసి కూడా చూసినాము, లోపల పురుగు లేదు, కానీ కాయ పైన మచ్చ వచ్చింది. ఈసారి అయితే అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఇంత కాకముందుకే మచ్చలు వచ్చినాయి అనమాట. అట్లా ఉండే. ఇప్పుడు ఏం లేదు. ఇంకా రెగ్యులర్ గా నీమ్ ఆయిల్ అది అందుకే కేర్ తీసుకుంటున్నా. నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తున్నా వారానికి ఒకసారి. అట్లా. ఇది కూలర్ టబ్ ఇది. దీంట్లో మొత్తం పాలకూర. మాకు ఇంట్లో ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ కావాలి. ఇంకా దీంట్లో మొత్తం పాలకూర వేసేసినాను. ఏముంది, ఇది కూడా ఆకులు వేసి ఎండాకులు వేసి మట్టేసి అంతే, సేమ్ మెథడ్ అన్ని ప్రతి ఒక్కటి అంతే. ఎవరమైనా మనం గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళు తొందర పడొద్దు అస్సలే. ఎవరో ఏదో చేసేస్తున్నారని చూసి మనం తొందరగా అన్ని ఖర్చు పెట్టేసి అట్లా చేసుకోకుండా మనం మెల్లగా అసలు నిజంగా మంచిది ఇది మెథడ్. అంటే మనకు కాస్ట్ కూడా తగ్గుతుంది, మనకు మంచి ఈల్డ్ వస్తుంది దీంతో. మనం ఇట్లా పెంచితే ఇది ఇప్పుడు మనకి సీజన్ అయిపోయే వరకు కూడా మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వకుండా కూడా మంచి ఈల్డ్ వస్తుంది. దాంట్లో ఉన్నది కరిగి దానికి వస్తుంది. బాగుంది. ఇది కూడా సూట్ కేసే. దీంట్లో కూడా పాలకూరనే పెట్టినాను. పాలకూర ఇంకా ఎక్కువ ఇష్టపడతారు ఇంట్లో, ఎక్కువ ఉండాల్సి. స్క్రాప్ షాప్ లోనే ఇది కూడా డ్రమ్స్ తెచ్చుకున్నప్పుడు 20 రూపీస్ కి ఇచ్చిండు అనమాట నాకు ఇది. దీంట్లో కూడా బాగుంది ఐడియా. ఇదేనా మీరు ఇందాక చెప్పిన అంజీర్? ఇదేనండి, పెద్ద సైజ్ వచ్చేది. ఇదే భలే ఉంది. పండింది తెంపండి. అందుకే చెప్పినాను కదా మీరు హార్వెస్ట్ చేద్దురు ఇవాళ. అంతేనా? మీరు నాకు తెంపి ఇవ్వండి. నేను ముట్టుకుంటే కొంతమంది నువ్వు వెళ్ళినప్పుడల్లా అన్ని. అయ్యో అట్లా ఏం లేదు, మీరు తెంపుకోండి పర్వాలేదు. అట్లా ఏం లేదు, తెంపండి. విత్ పర్మిషన్ తెంపుతున్నా. అట్లా ఏం లేదు, మీరు రావడమే మాకు అసలు చాలా ఇది మా గార్డెన్ కంటే. భలే వారే, రావడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను. అసలు మంచిగా పండింది. ఫుల్ ఇదండి మెత్తగా. ఇప్పుడు తింటే తీయగా ఉంటుందేమో బాగా. థ్యాంక్ యూ, నాతో హార్వెస్ట్ చేయించారు ఈ పండు. నేను గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఈ ఇక్కడ ఉన్న పండ్ల మొక్కలన్నీ కూడా హ్యాండిల్ బకెట్స్ లోనే పెట్టుకున్నాను. ఇదేంటి అది పేరు మర్చిపోయాను. వాటర్ యాపిల్ అంతే కదా? వాటర్ యాపిల్ వచ్చినాయి కాయలు కూడా, హార్వెస్ట్ చేసినాము. దీంట్లో ఇదేంటిది? వాటర్ యాపిల్ దాంట్లో ఇది కంపోస్ట్ వేస్తుంటాను నేను దీంట్లో. దానికి కూడా హోల్స్ ఉంటాయి. ఇట్లా పెట్టుకుంటుంటాను, కరిగిపోయి వస్తుంది. సో మీరు వండినవి అయితే కంపోస్ట్ చేయరు కదా? ఇప్పటి వరకు అయితే వండినవి కానీ అయితే అది కూడా ఓకే. చూడాలి, మీ వీడియోస్ లలో చూసినా మీరు చేస్తుంటారు కదా, నేను వేస్ట్ చేసుకుంటా కంపోస్ట్. కానీ ఇవైతే ఇబ్బంది లేకుండా అవుతుంది. వండినవి అయితే కొంచెం స్టార్టింగ్ చేసే వాళ్ళు వండినవి వేస్తే చాలా ఇబ్బంది. అదే భయం వేస్తుంది మళ్ళీ ఎందుకు అన్నట్టు. చూడాలి, ట్రై చేయాలి. ఈ స్టార్ ఫ్రూట్ ఇది సంపత్, ఇది స్టార్ ఫ్రూట్ మొక్క. ఇది ఈ ప్లాంట్స్ ఎంత ఓల్డ్ ఇవి? ఇప్పుడు ఈ వాటర్ యాపిల్ అండ్ స్టార్ ఫ్రూట్ ఇది కూడా దాదాపు 1.5-2 years వరకు మొక్కలే. నేను పండ్ల మొక్కలు అన్నీ ఒక ఇయర్ లోనే పెట్టుకున్నాను దాదాపుగా అన్ని కూడా. ఫస్ట్ ఇయర్ అన్ని
ఆ స్టార్ ఫ్రూట్ కాయలేదు నాకు ఇంకా. ఇది అయితే ఫస్ట్ తెచ్చిన మొక్క ఇప్పుడు 1.5 2 years అంటున్నాను కదా, అది పోయిందనమాట ఎండలకి. ఎండాకాలంలో డ్రై అయిపోయింది అది లాస్ట్ ఇయర్లో. ఇది కొత్తగా పెట్టుకున్నాం మళ్ళీ, ఈ ఒక్క మొక్క కొత్తగా పెట్టుకున్నాను. దీంట్లో ఇక్కడ డ్రాగన్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్. ఇదేంటి పింకా వైటా తెలియదు, ఇంకా కాయలేదు కాబట్టి తెలియదు. పింకా వైటా ఏందో తెలియదు ఇంకా. సో కొత్తగా పెట్టినట్టున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్. పెట్టినాను అది. వస్తుందిలేండి, ఇక నెక్స్ట్ ఇయర్ కల్లా కాపుకి వస్తుంది. మీకు ఇక్కడ అంతా నిలువు పందిరికి బాగుంది, ఇట్లా తోట చుట్టూ నిలువు పందిరి ఆల్మోస్ట్ కదా. ఇంకా మనం ఏం చేసినా కూడా ఇవి అన్ని ఇట్లా ఎక్కించవచ్చు అని. మీరు ఇంకా క్రీపర్స్ అన్ని పెట్టుకోవచ్చు, చిక్కుళ్ళు, బీర, సోర, కాకర అన్ని బాకించుకోవచ్చు. ఈ పందిర్లకు కూడా ఇది వైర్లే కదండి, బైండింగ్ వైర్లే బ్లాక్ వైర్స్ మనకు దొరుకుతాయి కదా ఎలక్ట్రిషియన్ షాప్స్ లలో. బైండింగ్ వైర్ ఈ పిల్లర్లకి వాటికి కట్టి అవి కట్టేసి తర్వాత ఈ గోవా తాడ్లు అంటారు కదా, గోవా తాడ్లు, ఇవి సుత్తిలు కాదు, గోవా తాడ్లతోని అల్లుకున్నాం అన్నమాట. బాగుంది, ఇక పక్కా ఉంటది మనకి. ఇది మల్బరీ మొక్క సంపత్. ఇది నేను బకెట్లో 20 లీటర్ బకెట్లో పెట్టినాను. చాలా మందికి కటింగ్స్ ఇచ్చినాను ఈ మొక్క నుండి తీసి. నేను ప్రూనింగ్ చేస్తాను కదా ఇప్పుడు ఫ్రూట్స్ అయిపోయినాక, ఒక 10 members వరకు ఇచ్చినాను అనమాట. మంచిగా వేర్లు వచ్చేటట్టు ప్రొపగేట్ చేసి ఇచ్చిన అనమాట వాళ్ళకి. వేర్లు వచ్చినాక ఇచ్చినాను. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా అయిపోయింది. మళ్ళీ తీస్తే మళ్ళీ వస్తాయి, మళ్ళీ ప్రూనింగ్ చేసేయాలి. చేసిన వెంటనే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ కాయలు వచ్చేస్తాయి. సూపర్. ఇది కూడా మల్బరీ, దీంట్లో నుండి తీసి పెట్టిన మొక్కనే ఇది ఇంత పెద్దగా అయింది. ఒక చిన్న కొమ్మ తీసి బకెట్లో పెట్టిన. నేను కొన్నది ఒకటే మొక్క. ఇది వచ్చేసి ద్రాక్ష. భలే ఉన్నాయి పండ్లు అయితే. ఇవి ఎట్లా కాపాడారు మీరు? నేను వీటికి అవి కవర్స్ కట్టి పెట్టినాను అనమాట. కవర్స్ అంటే చిన్నగా మనకి నెట్ బ్యాగ్స్, అవి కుట్టేసి ఇంకా కట్టి పెడతాను అనమాట. చాలా పిట్టలు వస్తాయి కదా, అసలు దక్కనివ్వవు, అన్ని తినేస్తాయి. ఫస్ట్ టైం వచ్చింది అయితే ఇంకో మొక్క ఫస్ట్ చూసారు కదా, ఆ మొక్కకు వచ్చినప్పుడు ఇంకా ఒక్క పండు కూడా మేము తినలేదు, అది చూస్తూ మురిసినాం అంతే. పిట్టలు అన్ని తినేసినాయి. ఇది సెకండ్ కాపు, ఈ మొక్కకి ఇది కూడా సెకండ్ కాపు. ఈ రెండు మొక్కలు ఒకసారి. యాక్చువల్గా అసలు ఒకటి గ్రీన్ ఒకటి బ్లాక్ అని ఇచ్చిండు, కానీ రెండు బ్లాకే వచ్చినాయి మా దగ్గర. ఇది దేంట్లో ఉందండి? ఇది బ్లాక్ టబ్ లోనే. ఇది 100 రూపీస్ బ్లాక్ టబ్. ఈ బ్లాక్ టబ్ లో అదొక్కటే ఉంది, మిగతా ఏం పెట్టలేదు. ఏం లేదండి, పక్కనే ఏదో బచ్చల్ది సీడ్ పడి అది వచ్చింది అంతే, నేను పెట్టింది కాదు. పక్కన ఇది నేను కంపోస్ట్ కోసం పెడతా ఉంటా. అందులో ఎక్కువ వేస్టేజ్ ఎక్కువనే ఉంటది కిచెన్ది, దాంట్లో వేసేస్తూ ఉంటా అన్నమాట. మళ్ళీ ఇది ప్రూనింగ్ చేసేసి ఇప్పుడు ఈ కాపు, ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తెంపుకోగానే ఇవంతా హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాను మొత్తం. ఈ మెయిన్ స్టెమ్ ఒక్కటి పెట్టేసి ఈ బ్రాంచెస్ అన్ని కూడా కట్ చేసేస్తే మళ్ళీ మనకు మొత్తం చెట్టు అంతా బోడీ చేసేసేయాలి. మల్బరీ మనం ఎట్లా చేస్తామో సేమ్ అట్లనే అంతా తెంపేసేయాలి. మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ ఇది కూడా అసలు ఆల్ టైమ్ అన్నట్టే. ఇంకా ఇది కూడా మనకి సీజన్ తో సంబంధమే లేదు. ఇంకా అట్లాంటి మొక్క ఇచ్చి నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవరైనా పెంచుకోవచ్చు, చాలా ఈజీ. నాకు అసలు వీడియోస్ లో చూసినప్పుడు మా వాళ్ళకేమో ఎక్కువ వస్తున్నాయి, మనకు వస్తాయి ఎక్కువ అని ఏం చేయాలని చాలా ఉంటుండే. దానికోసం నేను కింద కూడా ఒక మొక్క నాటిన అనమాట. కింద అసలు మాకు స్థలం ఎక్కడ ఒక 1 ఇంచ్ కూడా మట్టి ఉండదు. అయితే ఒక టైల్స్ కింద గేట్ దగ్గర టైల్స్ ఉంటాయి కదా, ఒక పీస్ తీసేసి దాంట్లో పెట్టినాను గ్రేప్స్ ది. బానే చిన్న మొక్క పెట్టినాను, మంచిగా నా హైట్ అయ్యింది ఇప్పుడు. ఇది కొమ్మలతో వస్తుందా ద్రాక్ష? వస్తుంది, కొమ్మలతో కూడా వస్తుంది. గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకుంటే మనకు బెటర్ ఈజీగా కొమ్మ మనం పెట్టే బదులు. ఇప్పుడు గ్రేప్స్ ని టేస్ట్ చేయాలి అయితే, తప్పదు చేయాలి. మీరు హార్వెస్ట్ చేయండి అయితే, కట్ చేయండి. అదే కరెక్ట్ గానే ఉందా దానికి? ఇట్లా స్మెల్ కూడా బాగా వస్తున్నాయి గ్రేప్స్, భలే ఉన్నాయండి, మంచిగా పండినాయి. నేను ఒక టేస్ట్ చూస్తా, చేయండి. ఇదిగోండి ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తున్నా నేను. ఎంత స్వీట్ ఉందో నిజంగా. మనకి బయట తెచ్చుకుంటే పుల్లగా అనిపిస్తాయి కదా, ఇంత పండినా కూడా పుల్లగా అనిపిస్తాయి.
బట్ ఏ మాత్రం వగరు పులుపు లేదు, స్వీట్ ఉంది పండు. కాకపోతే బయట తెచ్చింది ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది కొద్దిగా, బట్ సైజ్ తక్కువ ఉన్నా మన ఇంట్లో పండింది అసలు దేనికి తీసిపోదు, అంత టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఫస్ట్ నాకు టేస్ట్ చేయడానికి ఇచ్చినందుకు. జనరల్గా అందని ద్రాక్ష పుల్ల అని అంటారు కదా, ఇవి అందుతాయి, అందుకే తీయకున్నాయేమో. మీ దగ్గర ఇప్పుడు గ్రేప్స్ తిన్న తర్వాత నాకు గ్రేప్స్ పెంచాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. నేను యాక్చువల్గా గ్రేప్ ప్లాంట్ వేరే గార్డెన్స్లో కూడా చూశాను, అప్పుడు అంత మోటివేట్ అవ్వలేదు. కానీ మీరు చెప్పిన తర్వాత అండి ఇది ఫ్రూట్స్ టేస్ట్ చూసిన తర్వాత అయితే కంపల్సరీ నేను పెంచాలని అనుకుంటున్నాను. ఇప్పుడు తీగ కూడా పెద్దగా వెళ్ళదు కదా, పెద్దగా ఏం వెళ్ళదు అంటే ఇంకా మనం పెట్టిన కంటైనర్ తీరు సైజు మనం కింద పెట్టుకుంటే ఇంకా ప్లెంటీగా వస్తాయి. అంతే, మన కేజీస్ తీసుకోవచ్చేమో అనిపిస్తుంది. నేను పెడతాను ఖచ్చితంగా. ఇదేం మందారం అంటారు? ఇది రెక్క మందారమే. ఇది మంచి కలర్ వస్తుంది అసలు, ఇది పింకిష్ రెడ్ కలర్, భలే ఉంటాయి. ముడుచుకుందా లేకపోతే అంతే ఉంటుంది? క్లోజ్ అయిపోయింది ఇప్పుడు, ఇంకా ఈవినింగ్ అయింది కదా, క్లోజ్ అయిపోయినాయి. ఈ సిమెంట్ కుండీలో పెట్టుకున్నాం అనమాట. చాలా పూలు వస్తాయి. నేను మొత్తం అంతా కట్ చేసి హార్డ్గా ప్రూనింగ్ చేసి పెట్టినాను. మళ్ళీ కొమ్మలన్నీ వచ్చేసి ఒక్క ఎన్నెన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి, చాలా మొగ్గలు వస్తాయి. ఒక్కొక్క కొమ్మకి బంచ్ లాగా వస్తాయి, రోజు పూస్తాయి. చెట్టు నిండా దగ్గర 10-15 పూలు వరకు ఉంటాయి. ఇప్పుడు ఇది గులాబీ, ఇది నాటు గులాబీ, లైట్ పింక్. అసలు రేపైతే విచ్చుకునేది ఇది. చాలా బాగుంటది, చాలా స్మెల్ వస్తుంది మనకి, మంచి నాటుది. ఇది ఇది ఆరెంజ్ కాస్మోస్. ఇది ఒక్కటి ఇట్లా ఇది చూడండి, చూసా తెలుస్తుంది, ఫ్లవర్ ఆరెంజ్ వస్తుంది. అదేంటి బకెట్ లో బకెట్ కుండి? ఇది ఖాళీగా ఉంది, దీంట్లో ఇప్పుడు అది కొంచెం కంపోస్ట్ అవుతుంది అనమాట. కింద కిచెన్ వేస్టేజ్ చేసినాను, అయ్యే వరకు అని దాంట్లో పెట్టినాను. తర్వాత దాంట్లో సీడ్స్ వేసుకుంటాను. ఇది నూరువరహాల్ది. ఇది ఒక కలర్, ఇది కనకాంబరం కలర్ ఏమో వస్తుంది. ఇది ఇవేంటివి? ఈ సిమెంట్ పాట్స్. ఇవి యాక్చువల్గా అయితే మేము ఫౌంటైన్ చేసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్. ఈ పిట్టల కోసము పెడితే చాలా బాగుండే. మా వీడియోస్లలో ఒక వీడియోలో కూడా ఉంటుంది అనమాట ఫౌంటైన్. ఆ వాటర్ అట్లా ఫ్లో అవుతుంటే పిట్టలు వచ్చి తాగేవి అనమాట. చాలా బాగుంటుండే. ఆ మోటార్ అదే, పంపు కూలర్ మోటార్ అది. అట్లా సెట్ చేసినాం అనమాట. కానీ ఇంకా అది పడిపోయినాయి, నేను కరెక్ట్ గా పెట్టలేదు. ఈ 23 ఉంటాయి, ఒక దాంట్లో నుండి ఒక దాంట్లోకి, ఒక దాంట్లో నుండి మళ్ళీ పెద్ద దాంట్లో పడి, పెద్దది ఇది కొంచెం చిన్నది ఇంకొంచెం చిన్నది, అట్లా మూడు ఉండి స్టెప్ వైజ్ గా అట్లా ఒక ఫ్లో అవుతుంటాయి. సిమెంట్ చేసినాం ఇవి, మేము చేసినవి ఇవి. సిమెంట్ కలిపి ఇసుక పోసి కలిపి టబ్ లో టబ్ పెట్టి అట్లా చేసి ఇంకా మంచిగా వాటర్ దాంట్లో ఫ్లో అయ్యేటట్టు ఇట్లా పెట్టిరేమో. చూపిస్తాను అది కూడా మీకు. ఫోటో ఉన్నది, మన వాళ్ళు చూస్తారు. ఇది టేబుల్ రోజెస్ పెట్టుకున్నాం. ఇంకా అదొక హోల్ వేసేసి దానికి ఇంకా వేస్ట్ గా ఉంటది కదా అని. కానీ దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి, దాదాపు 9 కలర్స్ వరకు ఉంటాయి టేబుల్ రోజెస్. రోజు ఒక 4-5 కలర్స్ వస్తాయి. ఉదయం పూట వస్తాయి. ఇవాళ కూడా దగ్గర 3-4 కలర్స్ వచ్చినాయి మార్నింగ్, అన్ని పోయినాయి. మీకు ఒకటి చూపించాలి సంపత్, ఇవి బ్యాగ్స్. నేను ఈ బీరకాయలకు సొరకాయలకి నేను ఇవి కుట్టుకుంటాను అనమాట. చూపిస్తాను చూడండి. ఓహో, మన కాయ ఎంత పొడుగు వస్తుందో అంత కాయలు ఇంత పొడుగు వస్తాయి. నేను కుట్టిందే ఇది. మిగిలిన క్లాత్ తో కుట్టుకోవచ్చు. ఇది కొంచెం నెట్ జాలి లాగా ఉంటది, మన కాయలకి కూడా గాలి ఆడేటట్టుగా కొంచెం నెట్ లాగా ఉంటది అనమాట. అయితే ఇది చాలా చీప్ గా దొరుకుతుంది మనకి. క్లాత్ 50 రూపీస్ మీటర్, మస్తు అయిపోతాయి. దాంట్లో చాలా వస్తాయి అనమాట, కుట్టుకోవచ్చు ఎక్కువ. దీన్ని ఇట్లా చిన్నగా జస్ట్ ఒక నాడ లాగా పెట్టి పాలినేషన్ చేసిన వెంటనే నేను తొడిగించేసి ఇలా లాగేసి
ఇక్కడ 3 వేసేసుకుంటాను. ఇంకా ఇంకా ఇంత మన కాయ దాంట్లో ఉండిపోతుంది. ఫ్రూట్ ఫ్లైస్ కానీ ఇంకో ఫ్లై కానీ ఏది రాకుండా మనకు ఇప్పుడు ఎల్లో ట్రాప్స్ అవి పెట్టడము అంటే కొన్నిసార్లు ఈ పని కూడా చేయవు, చేసినా చేయకున్నా ఇవి నాకు సేఫ్ అనిపిస్తాయి అన్నమాట. బెస్ట్. కాకరకాయలు అయితే ఏంది, సొరకాయలు అయితే ఏంది, సొరకాయలు, బీరకాయలు, పళ్ళు, ద్రాక్ష పళ్ళు కట్టారు కదా నేను వచ్చేటప్పటికి. అవును, ద్రాక్షాలకు కడతాను. అట్లా అన్నిటికి పెట్టుకోవచ్చు. పెట్టలు ఏవైతే పాడు చేస్తాను ఏమనిపించినా పెట్టేసుకోవచ్చు. మస్తుంది ఐడియా. ఈ గ్రో బ్యాగ్స్ ఎప్పుడు తీసుకున్నారు ఇవి మీరు? ఈ గ్రో బ్యాగ్స్ వచ్చేసి తీసుకొని ఒక 6 months అయ్యి ఉంటుంది. ఇంకా ఇవి నాకు ఒక 20 rupees ఈచ్ పడింది. కేజీస్ లాగా తెచ్చుకున్నాను సంపత్. ఇవి ఈచ్ వచ్చి 20 rupees పడింది. ఎక్కడ తెచ్చిరు ఇవి? ఇక్కడ కుషాయిగూడ దగ్గర సీడ్స్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుండి స్లాబ్ మీద డైరెక్ట్ పెట్టిరుగా, ఏం కదా? ఇంకా లేదు, ఇటుకరాలు వేసి పెట్టేయాలి కంపల్సరీ. అదే ప్లాన్ చేస్తున్నా, ఏదైనా దొరికిందంటే పెట్టేయడమే. ఇంకా ఇవేమో టమాటాలు కదండి? ఇవి టమాటాలు అండి. ఇవన్నీ కూడా ఇంకా అయిపోని వచ్చింది. చాలా కాసినాయి ఇవి. సమ్మర్ లో కూడా మంచిగా కాసినాయి. ఇవన్నీ ఇంకా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి. ఇంకా నారేసుకున్నాము, ఇవన్నీ కొత్త మొక్కలు పెట్టేసుకోవాలి. ఈ లైన్ మొత్తం టమాటోస్ ఉంటాయి. ఒక లైన్ అంతా బ్రింజాల్స్. ఈ బ్రింజాల్స్ ఇంత సైజ్ వస్తుంది. ఒక్క బ్రింజాల్ ఇంత సైజ్ వస్తుంది. నేను మీకు చూపిస్తాను, ఫోటో చూపిస్తాను. ఇంత అసలు హ్యాండ్ ఫుల్ నిండిపోతుంది మనకి. ఇంత వస్తుంది. 3 బ్రింజాల్స్ కోసం మనకి కర్రీ సరిపోతుంది అనమాట. మళ్ళీ లేతగా ఉంటది చాలా, లోపల కూడా గింజలు ఉండవు. ఇంత సైజ్ అయినా కూడా చాలా బాగుంటది. మీకు ఈ సీడ్స్ నేను ఇప్పుడు మీకు ఇస్తాను. నేను ఉన్నాయి. ఇట్లా ఇవి చాలా బాగా వస్తాయి. ఒక్కొక్క మొక్కనే పెట్టిన దాదాపుగా, ఏదో 1-2 వాటిలలో 2 మొక్కలు వచ్చినాయి. కానీ ఒక్కొక్క మొక్క పెట్టినందుకు మట్టి కూడా తక్కువే. ఇది కిచెన్ వేస్ట్ చేస్తాను కదా, ఇదంతా డీకంపోజ్ అయిన తర్వాత కిందికి వెళ్తాయి. అయినా వాటిలో బలంగా వస్తున్నాయి అనమాట. హీరో వచ్చేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి కిచెన్ వేస్ట్. అవునండి, మట్టి కిచెన్ వేస్ట్ అది వేసి పెట్టుకున్నారు. అది ఒక 10 days అట్లా వదిలేసేసి వాటిలో ఇంకా సీడ్స్ డైరెక్ట్ నాటేస్తుంటా అనమాట. ఇప్పుడు బెండ కోసము ఆ రో అంతా ఖాళీ పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా, వంకాయ, బెండకాయలు. ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నా ఏంది, మిద్దె తోట చేద్దాము అనుకున్న వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి, మనం అన్ని రకాలకు పోకుండా మనము ఏవైతే అంటే తింటామో, మనకి ఏది ఇష్టమో అది మనం వండుకునేది అది చేసుకుంటే చాలా అనిపిస్తుంది నాకైతే. ఇంకో వెరైటీలకు పోయి ఇంకా ఉన్న కొద్ది స్థలంని మనం మంచిగా యూటిలైజ్ చేసుకొని ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కంటిన్యూగా ఈల్డ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. బ్రింజాలు ఏవో కొన్ని వేస్తే ఇంకా 2 మొక్కలు వచ్చినాయి. ఆ 2 మొక్కల నుండి నేను అస్సలు సీడ్స్ మళ్ళీ కొన్నానండి. ఒక్కసారి కొన్నానంటే నేనే విత్తనం కడతాను కంపల్సరీ. ఇది కూడా ఒక బ్లాక్ టబ్ లా నేను ఇది బీర విత్తనం వేసినానండి. ఇది బీర మొక్క, దీంట్లో మంచిగా హెల్దీగా వస్తుంది. ఈ పక్కన ఇక్కడ ఒక సైడ్ కి ఇట్లా నేను కొంచెం పాలకూర వేసినాను. 4 మొక్కలు. ఎక్కడ అంటే అక్కడ, అంటే ఎక్కువ శాతం పాలకూర ఇష్టం అని చెప్పినా కదా, ప్రతి దాంట్లో అక్కడిక్కడ ఉంటుంటది. మంచిగా వస్తుంది అసలు. ఇట్లా మల్టిపుల్ గా కూడా మనము పెంచుకోవచ్చు. పొన్నగంటి కూర ఇది అసలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటది. మనం వస్తూనే ఉంటది. బీన్స్ ఇప్పుడు వస్తాయా? ఫ్రెంచ్ బీన్సే కదా? ఇప్పుడు కష్టమేమో, అంటే ఎండల కష్టము, వానలు పడితే స్టార్ట్ అయినాయి మొక్కలు. వర్షాలు వస్తే చూడాలి. అది యాక్చువల్ గా చలికాలం క్రాప్. సో చలికాలం బాగా వస్తాయి. ఆగస్ట్ లో పెట్టాలి సీడ్. ఇదండి పొట్ల. ఇది పొట్ల చాలా పెద్ద లాంగ్ పొట్ల, 5 feet పొట్ల. ఇది నాకు ఎందుకు పొట్ల మొలకొచ్చి రావదు. ఇంతంటే ఇది ఇక్కడ ఉంది కదా పొట్లకాయలు. ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి ఆల్రెడీ. చిన్న పొట్లు వచ్చింది. చిన్న పొట్లకాయ ఒకటి టేస్ట్ చూడగలిగినాం మేము. మరి ఈ పెద్ద పొట్లు మాకు సీడ్ కావాలి. ఉందా? ఉన్నాయి. మొలకొస్తాయి అంటారు నా దగ్గర వేస్తే. వస్తాయి. మీ పేరు చెప్పేస్తారు రాకపోతే వాటిని. వస్తాయి. ఓకే. ఇదేమో పింక్ తోటకూర. ఓకే. కాడలు పింక్ ఉంటాయి కదా. ఇవి ఏమన్నా టేస్ట్ లో అంత డిఫరెన్స్? చాలా బాగుంటది. ఏం డిఫరెంట్ ఏం ఉండదు. చాలా మంచిగా ఉంటది టేస్ట్. అసలు మాకు ఇష్టం. ఇంకా ఇది అసలు ఇంకో డ్రమ్లా సీడ్ వదిలిపెట్టినాను. చాలా ఉండే అనమాట. అక్కడ నుండి తీసి
దీంట్లో కొన్ని ఏవో కొన్ని వచ్చినాయి. మన తోటలోకి వస్తే పోవు తోటకూర జనరల్ గా అంతే పోదు. ఏ వెరైటీ అయినా సరే విత్తనం వదిలిపెట్టినా అంటే కష్టమే. అవును. ఇది ఇదేమో నెమలి తోటకూర అంటారు కదా, పికాక్ అమరంతస్. ఓకే ఓకే ఇట్లా ఆకు మీద ఇది సీడ్ కోసమే నేను వదిలేసిన అనమాట దీన్ని కూడా. ఇంకా ఇంకా మస్తు చాలా వచ్చేస్తాయి. ఇవన్నీ ఎండిపోయినాయి, డ్రై అయిపోయినాయి, తీయాలి ఇంకా. ఇది పుదీనా. ఇది సిలోన్ బచ్చలి. ఇది కూడా చాలా వస్తుంది, ఇట్లా మనం ఇట్లా కట్ చేస్తున్నా కొద్దీ వచ్చేస్తుంది. ఇది కూడా మంచి ఔషధ గుణాలు గలది ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా. ఇది బీర కదా, ఇది బీరకాయలు. ఇక్కడ పిందెలు మొన్నే హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి పిందెలు ఇట్లున్నాయి. ఇది వచ్చేసి తైవాన్ జామ. ఈ మొక్క కంప్లీట్ గా డ్రై అయిపోయినండే. అసలు నేను దానికి ట్రైకోడర్మా, సూడోమోనాస్ మరి నేను ఇట్లనే కొన్ని తెలుసుకొని వేసినాను అనమాట. మళ్ళీ మంచిగా కొత్తగా చిగుర్లు పెట్టింది. ఎట్లా వేసిర్రు ట్రైకోడర్మా? జస్ట్ నేనైతే అది ఇట్లా లేదు, డైరెక్ట్ పౌడర్ ఇట్లా కొంచెం మట్టి అంతా లూజ్ చేసేసి 2 స్పూన్స్ 2 ట్రైకోడర్మా, సూడోమోనాస్ 2 స్పూన్ల చొప్పున వేసేసి వాటర్ వేసేసిన ఎంబడే వేసిన. మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తుంది. ఇది తైవాన్ జామ. బ్రతికింది. చాలా మంచి రుచి ఉంటది, ప్లస్ రెడ్ ఉంటది లోపల. పింక్ తైవాన్ జామ, పింక్ రెడ్. నేను కూడా పెట్టిన పింక్ తైవాన్ జామ. అయితే ఇది ట్రైకోడర్మా. అవును, ట్రైకోడర్మా నేను కూడా వాడిన, పని చేస్తుంది అయితే. సో ట్రైకోడర్మా, సూడోమోనాస్ వేస్తే చనిపోయే మొక్క మీకు బ్రతికింది. దానికోసమే నేను తెప్పించిన. ఇప్పటి వరకు అయితే వాడే అవసరం రాలేదు. ఈ మొక్క కోసం నాకు అది పోతుందంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా మనం పండ్లు తిన్నాం అనమాట ఆ మొక్క నుండి మేము. ప్రేమ మా ఆయనకి. అసలు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా కదా. ఇంకా వాళ్ళు ఎక్కువ వేరే ఫ్రూట్స్ తిన్నారు, జామ పండు తింటారు కదా. ఇంకా అసలు అయ్యో పింక్ అయ్యేది లేదా అంటే చెట్టు ఇంకా మళ్ళీ అది బతికింది. మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయని ఆశిస్తున్నా. ఈ టబ్స్ అన్ని కూడా నేను పసుపు వేయటం కోసము అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ కిందంతా కూడా, పైన మాత్రమే అంతా పైన మాత్రమే మట్టి కనిపిస్తుంది. ఇది ఏదో లోపల కిచెన్ వేస్టేజ్ ఉంటది కదా, ఏదో ఉండొచ్చు. ఇంకా నేనేమైతే కాదు, ఇంకా పెట్టలేదు. ఇంకా ఇప్పుడు జూన్ లో ఫస్ట్ వీక్ లో పెడతాను. ఇప్పుడు లోపల దిగిపోతుంది. ఇంకా కిందికి దిగుతుంది అది ఎట్లయినా. ఇట్లా అంటే సాయిల్ బాగా వాసన రాదు, ఏం రాదు. ఇంకా అంత కరిగిపోతుంది. కిచెన్ వేస్ట్ వెంటనే కరిగిపోతుంది కదా, మట్టిలో కలిసిపోతుంది. ఏమైనా కలవాల్సిందే. ఇది స్వీట్ పొటాటో, వైట్ కలర్ అన్నమాట. వైట్ స్వీట్ పొటాటో అన్నమాట. ఇది చాలా బాగా వస్తాయి దుంపలు, చాలా బాగా మంచి ఇంత లావు వచ్చినాయి లాస్ట్ టైం పెట్టినప్పుడు. అప్పుడు 100 రూపీస్ టబ్ లో పెట్టినా, ఈసారి వచ్చేసి నేను 50 రూపీస్. ఇంకా అసలు ఏదో ఊరికే అట్లా దాంట్లో నుండి మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఒక కొమ్మ తీసి అట్లా వేసేసినాను అంతే. అది మళ్ళీ వచ్చేసి. ఎన్ని రోజులు వస్తుంది? 6 months లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఏం ఉండదు. ఎప్పుడు పెడితే తర్వాత కొన్ని నెలలు పోయిన తర్వాత వచ్చేస్తాయి. సూపర్. ఇవి గ్రో బ్యాగ్స్ మామూలుగా ఇవి 120 రూపీస్కి వచ్చినాయి. ఇవి ఫర్టిలైజర్ షాప్ లో వెళ్ళినప్పుడు, సీడ్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకున్నాను. దీంట్లో క్లవ్ బీన్స్ ఒక బాగా కాసింది. ఇది కూడా ఇప్పుడు లేవు. పక్కన ఇంకో మొక్క కూడా వస్తుంది, అదే క్లవ్ బీన్స్. ఇదేమో ఎర్ర తోటకూర, బాగుంది ఫ్రెష్ గా. మధ్యలో చుక్కకూర ఉంది, పైనకి వచ్చేస్తున్నాయి. వీటిలో కూడా ఇంకా అంతే, ఎండాకులు అవన్నీ వేసి పెట్టేస్తాను అంతే. కంప్లీట్ అన్ని బ్యాగ్స్ అన్ని నేను అట్లానే ఫిల్ చేసుకుంటాను ఎక్కువ శాతం. ఇది వింగ్డ్ బీన్స్ మొక్క. దీంట్లోనే బచ్చలి, చెట్టు బచ్చలి ఉందన్నమాట. దీంట్లో చాలా ఎంతగా వస్తుందంటే ఇంత పెద్ద ఆకులు. నేను మొన్నే హార్వెస్ట్ చేసినాను. పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి, నిండుగా వచ్చేస్తుంది ఆ గ్రో బ్యాగ్ నిండా. అదంతా కిచెన్ వేస్టేజ్ తోనే ప్రిపేర్ చేసిన ఆ బ్యాగ్ కూడా. వింగ్డ్ బీన్స్. ఇది ఇప్పుడు రావడం కొద్దిగా కష్టం అవుతుంది. వరకు దాని నుంచి వింటర్ లో వస్తాయి. ఇవేమో మల్లె మొక్కలు, డబుల్ మల్లె వస్తుంది. చాలా ఫుల్ బ్లూమింగ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇవి ఫ్లవర్స్ మంచి స్మెల్. బయట కూర్చున్న వాళ్ళు అందరు అంటుంటారు అనమాట, మంచి స్మెల్ వస్తుంది మీ పైనుండి అని. ఇది కూడా మల్లె. ఓకే. ఇది కాకర మొక్క అండి, బ్లాక్ టబ్ లో వేసినాను. ఇది దీంట్లో అంతా గంగవాయల కూర.
ఇంకా ఈ కొన్ని సీడ్స్ వేసినాను నేను, ఇంకా అవి రాలేదు. ఇందులో ఒక టమాటో మొక్క ఉంది, అది కూడా బచ్చలి. కరివేపాకు, ఆ పక్కన నల్లేరు కాడలు, అవి మొత్తం కిందికి వదిలేసిన చాలా మట్టు కింది వరకు వెళ్ళినాయి అన్నమాట. వాడుకుంటారా? వాడతాం. తెలిసిన ఆంటీ వాళ్ళు తీసుకెళ్తుంటారు, అది ఎక్కువ కాల్షియం ఉంటుందని నల్లేరు కాడలు, అది పచ్చడి చేసుకుంటారు అనమాట. ఆంటీ వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు ఎక్కువ శాతం. సో కాల్షియం ఉంటుంది కాబట్టి పచ్చడి కాబట్టి మొక్కలకు వాడొచ్చాము. ఎట్లనన్నా మొక్కలకు వాడే ప్లాన్ కూడా చెయ్యాలి. మనం కొత్తగా కనుక్కోవాలి. చేద్దాం ఈసారి, నేను చేస్తాను, ట్రై చేస్తా. అది ఏంటంటే తినము, మేము పెంచుతాము, ఊరికే పెరుగుద్ది. అవును, మొండిదే. సో ఈసారి మొక్కలకు ట్రై చేద్దాం. ఇది అరటి ఎంత బకెట్లో పెట్టేసిన నేను. డ్రమ్లో పెట్టాల్సింది యాక్చువల్గా, ఇంకా బకెట్లో పెట్టినట్లు హెల్దీగా ఉంది. ఎంత మట్టుకు పక్కన ఇంకొక చిన్న మొక్క కూడా వచ్చేసింది, బేబీ వస్తుంది, బేబీ ప్లాంట్ వస్తుంది. ఇది ఆరెంజ్ అండి, ఇది ఆరెంజ్ మొక్క. ఆరెంజ్ అని ఇచ్చిండు కానీ ఇప్పటి వరకు అయితే కాయలేదు అసలు. చూడాలి మరి, ఇంకా పెద్దగా అయితే వస్తాయేమో. థ్యాంక్ యూ సో మచ్ సంపూర్ణ గారు, మీ తోట నాకు బాగా నచ్చింది. నేను థ్యాంక్ యూ చెప్పాలి మీకు. మా చిన్న తోట కొంచెం నాకు అదే అనిపిస్తుంది, మీరు చిన్న తోట పెద్ద తోట అనేది లేదే లేదు. నిజంగా మనకి ఎంత ప్లేస్ ఉంది, మనం ఎంత పెంచుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని వెరైటీస్ చూసాను నేను, మరి అంత ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని పెట్టలేరు కదా. ప్లేస్ డజంట్ మ్యాటర్, మన ఇంట్రెస్ట్ మ్యాటర్స్. అండ్ మీరు కిచెన్ వేస్ట్ అంతా బాగా యూటిలైజ్ చేస్తున్నారు, కాస్ట్ ఎఫెక్టివ్గా మొక్కలు పెంచడం బాగా నచ్చింది. కొత్త కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్తున్నా మీ దగ్గర నుంచి నేను. అయ్యో, మన వాళ్ళు కూడా ఇప్పుడు మీ వీడియో ఇది చూసి ఎంతమంది మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంది. నేనైతే పక్కా ద్రాక్ష మొక్క ఇప్పుడు ఈ సీజన్ లో పెడతాను ఇంకా నేను. మీరే ఇన్స్పిరేషన్ ద్రాక్షకి. మీ ఛానల్ ఉంది కదండి సంపూర్ణ గారు? అవునండి, శ్రేష్ఠ గార్డెన్ అని. శ్రేష్ఠ గార్డెన్ యూట్యూబ్ లో అది కొడితే వస్తుంది. వస్తుందండి. అంతేనా? మీ ఛానల్ లింక్ నాకు ఇవ్వండి, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, తప్పకుండా. మాకు ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది. తప్పకుండా. మీ వీడియోస్ లో ఇవన్నీ ఉంటాయి కదా, మీరు ఇవన్నీ చేసేవి అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయండి. కిచెన్ వేస్టేజ్ తో మీరు ఫాలో అయ్యే మెథడ్స్ అన్ని ఉంటాయి దాంట్లో? అన్ని ఉంటాయి, ఆర్గానిక్ మెథడ్స్ కంప్లీట్ గా ఉంటాయి. చూసే వాళ్ళు, మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రేష్ఠ గార్డెన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని గంట వేలు కొట్టండి. ఆంటీ వీడియోస్ పెట్టగానే మీరు కూడా చూడొచ్చు. మా తోట మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మంచి కంటెంట్ ఉంది అని మీరు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.